శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఫైబర్ ఒకటి. శరీరానికి ఇతర పోషకాల లాగా ఫైబర్ కూడా చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పండ్లను తీసుకోవడం ద్వారా రుచికరంగా, అనుకూలంగా, సులభంగా తగినంత ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ ఒకటి. దీనిలో కరిగే, కరగని 2 రకాల ఫైబర్లు ఉంటాయి. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. జామకాయలో 100 గ్రాములకు గాను 5 నుండి 6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. దీనిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పియర్స్ కూడా కరిగే, కరగని 2 రకాల ఫైబర్ను కలిగి ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా వాటిపై తొక్కలలో ఫైబర్ను కలిగి ఉంటాయి. అధిక ఫైబర్ను పొందాలంటే ఈ పండ్లను తొక్కతో సహా తీసుకోవాలి. పియర్స్ ను తొక్కతో సహా తీసుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 100 గ్రాముల రాస్బెర్రీస్ ను తీసుకోవడం ద్వారా 6 నుండి 7 గ్రాముల ఫైబర్ను పొందవచ్చు. వీటిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే కరగని ఫైబర్ ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇక ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లలో యాపిల్స్ కూడా ఒకటి. దీనిలో కరిగే ఫైబర్ పెక్టిన్ అధికంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ యాపిల్ పండ్లను తొక్కతో సహా తీసుకోవడం ద్వారా అధిక ఫైబర్ ను పొందవచ్చు. అరటి పండ్లలో 100 గ్రాములకు గాను 2.6 నుండి 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో ఎక్కువగా కరిగే ఫైబర్ ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను నెమ్మదించడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే బ్లాక్ బెర్రీస్ కూడా ఫైబర్ పవర్ హౌస్ అని చెప్పవచ్చు. బ్లాక్ బెర్రీస్ లో కరిగే, కరగని 2 రకాల ఫైబర్లు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఆరోగ్యకరమైన పేగు పనితీరును ప్రోత్సహించడంలో ఇవి దోహదపడతాయి. అదేవిధంగా కివి పండ్లు కూడా ఫైబర్ ను కలిగి ఉంటాయి. వీటిలో కరిగే, కరగని 2 రకాల ఫైబర్లు ఉంటాయి. వీటిని తొక్కతో సహా తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ ను పొందవచ్చు. ఈ విధంగా రోజు పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది.